హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చంద్రకాంత పువ్వుల్ని చూపిస్తున్నానండి. నా దగ్గర ఎల్లో, పింక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయండి. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయండి. వీటికి ఇంకొక పేరు, దీన్ని 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఇవి సాయంత్రం టైంలో అంటే 4 నుండి 5 గంటల మధ్యలోనే ఈ పువ్వులు అనేవి వికసిస్తాయండి. అందువల్ల దీన్ని 4 గంటల పువ్వు అని కూడా పిలుస్తారు. తర్వాత చంద్రుడు వచ్చే టైంకి మనకి ఈ పువ్వులు వికసిస్తాయి కదండి. దానివల్ల చంద్రకాంత పువ్వులు అని పేరు వచ్చిందటండి. ఈ మొక్క అనేది మనకి విత్తనాల ప్రకారంగానే వస్తాయండి. వీటికి మనం ఫ్లవర్ అనేది తెంపకుండా మనం మొక్క కుదిలేస్తే విత్తనం అనేది ఏర్పడుతుందండి. అంటే నేను ఆల్రెడీ ఫ్లవర్ చూడండి, అడుగు భాగంలో ఇలా బాల్లా ఉంది కదా, అది మనకి విత్తనం కింద తయారవుతుందండి. ఒకవేళ మనం విత్తనాలు అనేవి జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే మొక్కలకి మనం ఇలా పువ్వులు వదిలేస్తే కనుక